హాయ్ ఫ్రెండ్స్, చాలా లేట్ అయిపోయింది వీడియో చేసేవారికి. సో ఈ వీడియోలో మనం రిజల్ట్స్ ఎప్పుడు అన్న టాపిక్ పైన మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన 2-3 డేస్ కింద. అందరు వీడియోస్ చేస్తున్నారు కదా, ఎట్లయినా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది అని చెప్పేసి. చాలామందికి అది రీచ్ కాలేదు కావచ్చు, మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి కంటిన్యూస్గా కమెంట్స్ వస్తున్నాయి. సో ఇందులో మనం దానికోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 28 or 29 ఏప్రిల్కి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అనుకున్నాం కదా. అది ఎల్టీ వాళ్ళకి అనమాట. మిగతా వాళ్ళకి ఎప్పుడు అది కూడా మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎల్టీ వాళ్ళకి, ల్యాబ్ టెక్నీషియన్స్కి ప్రొవిజనల్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయన్నమాట 28 or 29 అని టాక్ ముందే చెప్తున్నా. ఫార్మసీస్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్కి కూడా ఇదే డేట్లో వస్తాయంటే కన్ఫర్మ్ తెలీదు. కన్ఫర్మ్ అట్లా ఏం లేదు, ఎందుకంటే ఇంకా ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు కదా. అది రిలీజ్ అవ్వాలి, తర్వాత రిజల్ట్ రావాలి, తర్వాత మెరిట్ లిస్ట్లో ఇంకా అదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే 28-29కి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్కి. తర్వాత మనకి ఒక 1 week గ్యాప్ ఆర్ 2-3 days గ్యాప్లో మనకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది సో ల్యాబ్ టెక్నీషియన్స్కి వచ్చింది ప్రొవిజనల్ లిస్ట్, రిజల్ట్ కాదు. ఈ 28-29కి రిజల్ట్స్ వస్తాయి ల్యాబ్ టెక్నీషియన్స్కి. ఇంకా కావాల్సిన సర్టిఫికేట్స్ ఇంకా బొచ్చట్ టైం ఉంది, అప్పుడే మనం తొందర పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి మొత్తం A to Z. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు వీటి గురించి. ఇంకా కోర్టు కేసు ఏమైంది ఫార్మసీస్కి రిలేటెడ్ అని చెప్పేసి కమెంట్స్ వస్తున్నాయి కొన్ని, దానికోసం కూడా. ఫ్రెండ్స్, అయితే కోర్ట్ కేసుకి రిజల్ట్స్కి అసలు సంబంధమే లేదు, లింకే లేదు. మనకు వచ్చే రిజల్ట్స్కి దానికి అసలు కొంచెం కూడా లింక్ ఉండదు. కోర్ట్ కేసు ఏంటి అని అంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కోర్ట్ కేసు ఆధారంగా మనం మనకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ కానీ అట్లా ఏమైనా ఉండొచ్చు. కానీ రిజల్ట్స్ ఆపడానికి కోర్టు కేసుకి ఏం సంబంధం ఉండదని చెప్పేసి నా ఒపీనియన్ అదనమాట. తర్వాత లాస్ట్ పోస్ట్లో హైపోఫైసిస్ అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ పెట్టిన, దానికి చాలామంది మిస్టేక్స్ పెట్టిరనమాట. సో దానికోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. హైపోఫైసిస్కి అదే పిట్యూటరీ గ్లాండ్కి ఇంకొక పేరు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దానికి ఆప్షన్స్ నేను ఇవి ఇచ్చిన: హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, గాల్ బ్లాడర్ అని చెప్పి. ఆన్సర్ వచ్చి పిట్యూటరీ గ్లాండ్. దీన్ని హైపోఫైసిస్ అని కూడా అంటాం. పిట్యూటరీ గ్లాండ్ టూ టైప్స్ లాగా డివైడ్ అవుతుంది కదా, యాంటీరియర్ పోర్షన్ ఇంకా పోస్టీరియర్ పోర్షన్. సో యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ అని పిలుస్తాం. యాంటీరియర్ పిట్యూటరీ అడినో హైపోఫైసిస్, పోస్టీరియర్ ఏమో న్యూరో హైపోఫైసిస్. యాజ్ వి డిడ్ ద ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్, మనకి కొన్ని మెడికల్ టర్మినాలజీస్ గుర్తుండటం చాలా ఇంపార్టెంట్. కొన్ని టర్మినాలజీస్, కొన్ని పదాలు మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇస్ దిస్. ఇది ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికైనా మనకు తెలిసి ఉండాలి. సో ఫెమిలియర్ టాపిక్ ఇది, బాగా ఎండోక్రైన్ సిస్టమ్కి లింక్ అయిన టాపిక్ ఇది, హార్మోన్స్ రిలేటెడ్. సో యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ఈ ఫాలోయింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి: గ్రోత్ హార్మోన్, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్, ACTH అడ్జినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ప్రొలాక్టిన్, లిటినైజింగ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, సో అనమాట. తర్వాత పోస్టీరియర్ పిట్యూటరీలోకి వెళ్ళి ADH ఇంకా ఆక్సిటోసిన్. ADH అంటే వాసోప్రెసిన్ అంటాం కదా, సో అదనమాట. తర్వాత ఆక్సిటోసిన్, వినో లవ్ హార్మోన్ అని చెప్పేసి. సో చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, ADH ఇంకా ఆక్సిటోసిన్ ఒకటే సైడ్, అంటే ఒక సైడ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుందని అందరికీ క్లారిటీ ఉంటుంది. రెండు అది యాంటీరియరా పోస్టీరియరా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఈవెన్ విత్ మీ నాకు ఇంతకుముందు వరకు ఉండే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అని అంటే, పావు బజ్జి మనకు అందరికీ తెలుసు కదా, PAO పావు గుర్తుపెట్టుకోవాలి. అంటే పోస్టీరియర్ కిందకి ADH ఇంకా ఆక్సిటోసిన్ వస్తుంది అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. పిట్యూటరీ గ్లాండ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, బేస్ ఆఫ్ బ్రెయిన్ బేస్ ఉంటుంది అనమాట. హైపోథాలమస్ కింద లొకేట్ అయి ఉంటుంది. సో పీ షేప్తోని పీ సైజ్లో ఉంటుంది అనమాట, కొంచెం చిన్నగా. అది పిట్యూటరీ. ఇదనమాట. ఇది RRB ఎగ్జామ్కి కానీ, లేకపోతే వేరే మన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి కానీ యూజ్ అవ్వచ్చు. సో దానికోసం ఐమ్ టెల్లింగ్ ఇట్. ఇంకేమైనా ఉంటే కమెంట్ చేయండి, విల్ డిస్కస్ దేర్. థ్యాంక్ యూ.